So good morning, students. Today, the topic under the discussion is rolling process. So generally, we have seen this process in many applications. So మనం జనరల్గా చాలా చోట్ల ఈ అప్లికేషన్స్ చూస్తూ ఉంటాం రోలింగ్ ప్రాసెస్ అనే అప్లికేషన్. సో మనకి ఏదైనా ఒక థిన్ షీట్ కానీ లేకపోతే బాగా చిన్నగా పల్స్గా ఉన్న మెటీరియల్ కానీ మనం ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక అండ్ విత్ ఏ హ్యూజ్ లెంత్, జనరల్గా మనకి లెంత్ ఏంటి, ఒక ప్లాస్టిక్ వైర్ కానీ ఏదైనా చూస్తే కనుక చాలా లెంత్ ఉంటుందండి. సో అలాంటివి మనం ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక సో వి యూజ్ రోలింగ్ ప్రాసెస్. ఓకేనా. సో రోలింగ్ ప్రాసెస్లో మెయిన్ ఏంటి అంటే కనుక ఇక్కడ రోలర్స్ కనిపిస్తున్నాయి కదండి మనకి. ఈ రోలర్స్ ఏంటి అంటే కనుక ఐదర్ స్టీల్ ఆర్ అల్యూమినియం. సో ఏదైతే మనకి మెటీరియల్ ఇక్కడ కంప్రెస్ చేయాలనుకున్నామో దానికి ఆపోజిట్ మెటీరియల్ ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో ఈ రోలర్స్ ఏంటంటే కనుక మనకి రెండు కూడా ఒకే ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇందులోంచి మెటీరియల్ అనేది ఫ్లో చేస్తూ ఉంటాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్లాస్టికల్లీ డిఫార్మింగ్ మెటల్ బై పాసింగ్ ఇట్ బై బిట్వీన్ టూ రోలర్స్. సో మనం ఇక్కడ చాలా రోలర్స్ కనిపిస్తున్నాయి, బట్ ఏంటి అంటే కనుక మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే కనుక టూ రోలర్స్ మధ్యలోంచి మనం ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది చేస్తాం. అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటండి, సో వీ కెనాట్ రీగైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. సో అలాంటి ప్రాసెస్ ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. సో అలా ప్లాస్టికల్ మనం ఏదైతే డిఫార్మింగ్ బై మెటల్ బై పాసింగ్ బిట్వీన్ టూ రోలర్స్ కనుక చేస్తే కనుక దాన్ని రోలింగ్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. సో రోలింగ్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫార్మింగ్ ప్రాసెస్ విచ్ ప్రొడ్యూసెస్ హై ప్రొడక్షన్ అండ్ క్లోజ్ కంట్రోల్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఏంటి, మనం ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ వర్క్ షాప్ లో షీట్స్ కనిపిస్తున్నాయి కదండి, అల్యూమినియం షీట్స్ ఆర్ గాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ కానీ ఏదైనా షీట్స్ కనిపిస్తే కనుక ఆ షీట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తున్నామంటే కనుక బై యూజింగ్ రోలింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా. ద మెటల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు హై కంప్రెసివ్ స్ట్రెసెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ రోలర్స్ అండ్ ద మెటల్ సర్ఫేస్. సో ఇలా మనం కంప్రెస్ చేసి ఉంచుతున్నాం, దాని గుండా మెటీరియల్ పంపిస్తామండి. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనకి జనరల్గా ఇంట్లో చపాతీలు కానీ ఏమైనా చేస్తుంటాం, పూరీస్ కానీ. సో ఏంటండి, ఒక రోలర్ ఉంటుంది, కింద సర్ఫేస్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఒక రోలర్తో దాన్ని రౌండ్ కలర్లో ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం, రౌండ్ షేప్లో ఉన్నదాన్ని జస్ట్ ఏంటంటే మనం స్ట్రెస్ అప్లై చేస్తున్నాం, కంప్రెస్ స్ట్రెస్ అంటే నొక్కుతున్నాం. సో అలా నొక్కడం వల్ల ఏం జరుగుతుందండి, సో అది ఒక ఫ్లాట్ కింద తయారవుతుంది. ఓకేనా. అంటే ఒక రౌండ్ ఫ్లాట్ స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగా మనం చేసే ప్రాసెస్నే రోలింగ్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, రెండు రోలర్స్ లో ఉపయోగిస్తున్నాం. సో దీంట్లో మెయిన్లీ మనకి టర్మ్స్ ఏంటి అంటే కనుక ఓకేనా, బ్లూమ్ అంటాం, బిల్లెట్, స్లాబ్. సో ఈ మూడండి. ఓకేనా. సో మనకి రోలింగ్ కనుక చూసుకుంటే కనుక దెర్ విల్ బి టూ టైప్స్ ఆఫ్ రోలింగ్ ప్రాసెసెస్. ఫస్ట్ ది హాట్ రోలింగ్, సెకండ్ కోల్డ్ రోలింగ్. So the initial breakdown of ingots into blooms and billets is generally done by hot rolling. So మనకి ఏదైనా షీట్లు కానీ రాడ్లు కానీ బార్స్ కానీ చేయాలి అనుకుంటే కనుక మెటీరియల్ని హీట్ చేసి ఓకేనా సాగేస్తాం. అప్పుడు మనకి జనరల్గా జాతరలు అవి జరుగుతూ ఉంటాయి కదండి. ఓకేనా. సో అప్పుడు ఏంటి, జీళ్ళు కానీ సో మనం ఇంకేమైనా చూస్తూ ఉంటాం, సాగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ రోలింగ్ ప్రాసెస్ అండి. అంటే ఏంటి, జస్ట్ ఏంటి మనం ఎక్స్ట్రూడ్ చేస్తున్నాం దాని నుంచి. ఓకేనా. సో సన్నగా ఉన్న దాని నుంచి ఒక గుండా మనం పంపించడం వల్ల ఏమవుతుంది, అది కంప్రెసివ్ స్ట్రెస్ వల్ల. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి. సో ఇదండి ఓకేనా డయాగ్రామ్స్. అదే ప్రాసెస్ మనం కనుక ఏ విధమైన హీట్స్ సప్లై చేయకుండా ఓకేనా, జస్ట్ ఏంటంటే మెటీరియల్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటే కనుక ఈజీగా కంప్రెస్ అయిపోతాయి కొన్ని మెటీరియల్స్. సో అలాంటి ప్రాసెస్ కనుక జరిగితే కనుక దాన్ని కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ అంటారు. ఓకేనా. సో దీంట్లో చాలా రోలింగ్ ప్రాసెస్ ఉన్నాయండి బేస్డ్ అపాన్ ఏంటంటే కనుక ఫస్ట్ ఇది 2 హై మిల్. ఓకే. నెక్స్ట్ 4, అలాగే 3 అండ్ క్లస్టర్. ఓకేనా. సో ఇవి జనరల్లీ 4 టైప్స్ ఆఫ్ రోలింగ్ టైప్స్. సో మనకి ఏ అయితే 2 ఉందో దాంట్లో 2 ఏంటి అంటే కనుక ఓకేనా 2 రోల్స్ అనేవి ఉంటాయండి. సో దాని వల్ల మెటీరియల్ పంపిస్తూ ఉంటాం. సో మెటీరియల్ అనేది ఒక్కసారి కంప్రెస్ అవుతుంది. ఓకేనండి. సో ద వర్క్ కెన్ బి passed back through the rollers by reversing the direction of the rotation. సో జనరల్ గా ఏంటి, మనకి ఇదేమో ఈ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది, ఇదేమో ఈ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సో ఒకసారి మీకు డైరెక్షన్ చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఒక డైరెక్షన్ అండి,
సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఈ రెండు ఎప్పుడైతే ఇలా రొటేట్ అవుతుందో మెటీరియల్ అనేది దీనికుండా ఈ విధంగా పాస్ అవుతుందండి. సో ఇక్కడ థిక్నెస్ కి వేరియేషన్ ఉందండి. ఓకేనా. సో అలా మెటీరియల్ అనేది ఏం జరుగుతుంది, కంప్రెస్ అవుతుందండి. ఓకేనా. సో అదే 3 హై మిల్ అయితే కనుక చూస్తే కనుక మనకి ఇట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా. ఈ రెండు ఈ డైరెక్షన్స్ లో ఉన్నాయి. సో ఇది ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఫస్ట్ దీని గుండా మెటీరియల్ ని ఇలా పంపిస్తున్నానండి. సో ఫస్ట్ టైం కంప్రెస్ అయింది. సో ఇన్ కేస్ నాకు ఇంకా కంప్రెస్ అవ్వాలి అనుకుంటే కనుక సో మెటీరియల్ అనేది ఈ విధంగా పంపిస్తాం. సో ఇప్పుడు చూస్తే కనుక మీకు ఫైనల్ ప్రోడక్ట్ అనేది చాలా థిన్ గా ఉంది. ఓకేనా. సో కంపేరింగ్ విత్ ద ఇనిషియల్ ప్రోడక్ట్, ద ఫైనల్ ప్రోడక్ట్ వాజ్ వెరీ థిన్. ఓకేనా. అదే మనకి 4 రోలర్స్ తీసుకుంటే కనుక 4 హై రోలర్స్ కనుక ఏంటి అంటే కనుక జనరల్ గా సేమ్ యాజ్ 2 హై అండి. ఓకేనా. బట్ ఏంటి అంటే కనుక స్ట్రెంగ్త్ అనేది ఓకేనా. సో స్ట్రెంగ్త్ అనేది స్ట్రెంగ్త్ అండ్ rigidity ఆర్ సపోర్టెడ్ బై లార్జర్ డయామీటర్ బ్యాకప్ రోల్స్. జస్ట్ ఏంటంటే బ్యాకప్ కింద ఉంటుంది అంతే. సో బట్ మనకి ఏంటి రోలింగ్ జరగాల్సింది ఇక్కడే జరుగుతుందండి. బట్ ఏంటంటే కనుక బ్యాకప్ రోలర్స్ కింద చెప్పుకుంటాం. అదే క్లస్టర్ కానీ సెన్స్ మీరు కానీ చూసుకుంటే కనుక ఏం జరుగుతుంది అంటే కనుక దెర్ విల్ బి సెవరల్ రోలర్స్ అండి. ఓకేనా. సో మనకి జనరల్ గా కామ్ అనే సబ్జెక్ట్ లో ఎక్కువగా చూస్తాం ఈ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అని. సో ఏం జరుగుతుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 రొటేట్ అవుతున్నాయి. వాటిని బేస్ చేసుకొని ఈ 2 రొటేట్ అవుతాయి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫైనల్ గా ఇది రొటేట్ అవుతుంది. అలాగే ఈ 3 రొటేట్ అవుతాయి, తర్వాత ఈ 2 రొటేట్ అవుతాయి, ఇది రొటేట్ అవుతుంది. సో దీస్ ఆర్ బ్యాకింగ్ రోలర్స్ అంతే. ఓకేనా. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈచ్ ఆఫ్ ది వర్క్ రోల్స్ ఆర్ సపోర్టెడ్ బై 2 బ్యాకింగ్ రోల్స్. ఓకేనా. సో ఒక రోలర్ కనుక తీసుకుంటే కనుక 2 రోలర్స్ తో సపోర్ట్ తీసుకుంటుందండి ఇక్కడ. సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏం చేయాలంటే కనుక క్లస్టర్ మిల్ ఆర్ సెన్మైజర్ మిల్ అని అంటారు. ఓకేనండి. సో జనరల్ గా ఏంటంటే కనుక ఏదైనా ఒక సిరీస్ అని చాలా లెంతీగా ఫామ్ చేయాలి అనుకుంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఒక రోల్స్ స్టాండ్ 1, స్టాండ్ 2, స్టాండ్ 3 ఏం జరిగింది, ఫైనల్ గా వెళ్ళేసరికి ప్రోడక్ట్ అనేది చాలా థిన్ గా ఫామ్ అయింది. ఓకేనా. వైండింగ్ అప్ రీల్ ఇస్ నథింగ్ బట్ మనకి పాతకాలంలో క్యాసెట్లు చూసేవారు కదండి, టేప్ రికార్డర్ లో క్యాసెట్లు. ఓకేనా. అటువంటి 2 ఎండ్స్ అనుకుంటే కనుక ఇవి. ఓకేనా. సో ఇది రా మెటీరియల్, ఇది ఏదైతే వైండ్ అప్ రీల్ ఉందో అది 1 సైడ్ ఆఫ్ ది రీల్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి ఉంది, దీని గుండా మనకి షీట్ అనేది ఏమవుతుంది, చాలా థిక్నెస్ తో ఈ రోలర్స్ గుండా ఫామ్ చేసుకుంటూ ప్లేస్ చేసుకుంటూ వస్తున్నాయండి. ఓకేనా. సో ఇనిషియల్ గా కంప్రెస్ అయింది, అండ్ దెన్ ఇట్ ఈస్ అగైన్ కంప్రెస్డ్, అండ్ దెన్ అగైన్ ఇట్ ఈస్ కంప్రెస్డ్, అండ్ దెన్ అగైన్ ఇట్ కంప్రెస్డ్. ఫైనల్ గా చాలా 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 థిన్ గా మెటీరియల్ అనేది ఫామ్ అయింది. సో ఎప్పుడైతే మెటీరియల్ ఇలా ఫామ్ అయిందో దాన్ని మనం ఏం చేస్తున్నాం, వైండ్ అప్ రీల్ కి ప్లేస్ చేస్తున్నాం. సో మనకి షీట్స్ చూస్తాం. ఓకేనా. ఇంకా చెప్పాలంటే కనుక మనకి పేపర్ మిల్స్ లో కానీ, ఓకేనా, నెక్స్ట్ అలాగే గ్యాల్వరైజ్డ్ షీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ సో కనుక చూస్తే కనుక ఏం జరుగుతుంది అంటే మనకి ఈ టైప్ ఆఫ్ వైండ్ అప్ రీల్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకేనా. సో యూజ్ ఏ సిరీస్ ఆఫ్ రోలింగ్ మిల్ అండ్ ఈచ్ సెట్ ఈజ్ కాల్డ్ ఏ స్టాండ్. సో దీని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క స్టాండ్ అంటున్నాం. ద స్ట్రిప్ విల్ బి మూవింగ్ ఎట్ డిఫరెంట్ వెలాసిటీస్ ఎట్ ఈచ్ స్టేజ్ ఇన్ ద మిల్. సో ఆ స్ట్రిప్ ఏదైతే ఉందో ఆ స్ట్రిప్ అనేది డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుందంటే. ఓకేనా. ద స్పీడ్ ఆఫ్ ఈచ్ సెట్ ఆఫ్ రోలర్స్ ఈజ్ సింక్రనైజ్డ్ సో దట్ ద ఇన్పుట్ స్పీడ్ ఆఫ్ ఈచ్ స్టాండ్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ స్పీడ్ ఆఫ్ ది ప్రిసీడింగ్ స్టాండ్. సో ఇది ఏదైతే మనకి కంటిన్యూస్ గా ఒకటే వెలాసిటీతో మూవ్ అవుతుందో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఈ రోలర్స్ అన్ని కూడా ఒకటే వెలాసిటీని అటైన్ చేస్తాయండి. ఓకేనా. సో మనం మాక్సిమం స్పీడ్ పెట్టినా కూడా అవి రొటేట్ అవ్వవు, ఎందుకంటే దీని యొక్క స్ట్రెంత్, దీని యొక్క ఏదైతే వెలాసిటీ ఉంటుందో ఈ వెలాసిటీని ఇది మినిమైజ్ చేసేస్తుంది, అంటే తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. సో ఇది ఆల్రెడీ ఒకటే వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్ కేస్ హై వెలాసిటీతో మూవ్ అయినా లో వెలాసిటీతో మూవ్ అయినా కూడా దీని యొక్క వెలాసిటీ ఇది అటైన్ చేస్తుంది. ఓకేనండి. సో ద యూనిక్ కాయిలర్ అండ్ వైండ్ అప్ రీల్ నాట్ ఓన్లీ ఫీడ్ ద స్టాక్ ఇన్ టు ద రోలర్స్ అండ్ కాయిలింగ్ అప్ ద ఫైనల్ ప్రోడక్ట్ బట్ ఆల్సో ప్రొవైడ్ బ్యాకప్ టెన్షన్ అండ్ ఫ్రంట్ టెన్షన్ టు ది స్ట్రిప్. సో ఈ స్ట్రిప్ కి ఏం చేస్తుంది, 2 విధమైన స్ట్రెంత్ అనేవి ఇస్తుందండి. ఓకేనా. బ్యాక్ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ టెన్షన్. సో బ్రేక్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ మనకి స్ట్రెంత్ ఏది కావాలనుకుంటున్నామో స్ట్రెంత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది ప్లానెటరీ మిల్. సో వన్ ఆఫ్ ది
వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రోలింగ్ టైప్స్. సో ఏంటంటే కనుక ప్లానటరీ అనేది, సో బ్యాకింగ్ రోల్స్ కి మనకి సెవరల్ రోల్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అవి అలా కంటిన్యూస్ గా రొటేట్ అవుతూ ఉంటాయి. సో కన్సిస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ హెవీ బ్యాకింగ్ రోల్స్ సరౌండెడ్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లానటరీ రోల్స్. సో చుట్టూ ఉన్నవి ప్లానటరీ రోల్స్ అంటాము. సెంటర్ లో పెద్దగా ఉన్నది కదండి, సో దాన్ని బ్యాకింగ్ రోల్ అంటాం. ఓకేనా. ఈచ్ ప్లానటరీ రోల్ గివ్స్ ఎట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ రిడక్షన్ టు ది స్లాబ్ as it sweeps out the circular path between the backing rolls and slab. సో ఈ బ్యాకింగ్ రోల్ ఏం చేస్తుంది, ఈ ఏదైతే ప్లానటరీ రోల్స్ ఉన్నాయో ఈ ప్లానటరీ రోల్స్ ఏం చేస్తున్నాయి అంటే కనుక మనకి కాన్స్టెంట్ రిడక్షన్ అనేది అంటే ఏంటి, ఇక్కడ మెటీరియల్ చాలా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మెటీరియల్ రిడ్యూస్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లైన్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది అంతే మీకు. సో ఈ లైన్ లైక్ స్ట్రక్చర్ రావడానికి ఏంటి అంటే కనుక ఈ ప్లానటరీ రోల్స్ అనేవి కాన్స్టెంట్ గా రావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక మనకి ఈ బ్యాకింగ్ రోల్ కి ఈ మెటీరియల్ కి మధ్యలో బ్యాకింగ్ ఏంటి ఈ ప్లానటరీ రోల్స్ ప్లేస్ చేయడం వల్ల కంప్రెస్ అవుతుందంట. ఓకేనా. సో అప్పుడు ఇది కంప్రెస్ అవుతుంది, ఇది కంప్రెస్ అవ్వదు, ఇది కంప్రెస్ అవ్వదు. సో ప్లానటరీ రోల్స్ కంప్రెస్ అవ్వవు, బ్యాకింగ్ రోల్స్ కంప్రెస్ అవ్వదు. బట్ ఏం కంప్రెస్ అవుతుందండి, మెటీరియల్ అనేది కంప్రెస్ అవుతుంది. సో అలా కంప్రెస్ అవడం వల్ల ఏమవుతుంది, స్లాబ్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతూ వస్తుంది, కాన్స్టెంట్ రిడక్షన్. ఓకేనండి. సో యాజ్ ఎ పెయిర్ ఆఫ్ each of planetary rolls ceases to have contact with workpiece, another pair of rolls makes contact and repeat that reduction. So ఏం జరుగుతుందండి, సో మనకి వన్ పెయిర్ ఎప్పుడైతే వాటి నుంచి బయటకు వస్తుందో సీజ్ అవుతుందో నెక్స్ట్ వెంటనే వర్క్ పీస్ ఏం జరుగుతుంది, అనదర్ పెయిర్ అనేది కాంటాక్ట్ లోకి రావడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇలాగ మనకి ఏంటైతే ఏదైతే ప్లానటరీ రోల్స్ ఉన్నాయో ఈ ప్లానటరీ రోల్స్ అనేవి కంటిన్యూస్ గా వర్క్ అవుతూనే ఉంటాయండి. సో వన్ సెట్ ఆఫ్ ప్లానటరీ, నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్లానటరీ, నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్లానటరీ, నెక్స్ట్ 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 అలాగే మనకి సో కంటిన్యూస్ గా ఇవి మనకి రొటేట్ అవుతూనే ఉంటాయండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో నా ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టైప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10 అలాగా ఎన్నైతే ప్లానటరీ రోల్ పెయిర్స్ ఉన్నాయో అన్ని పెయిర్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ కాంటాక్ట్ లోకి వస్తూనే ఉంటాయండి. ఓకేనండి. So as the overall reduction is the summation of series of small reductions by each pair of rolls. So మనకి ఓవరాల్ గా రిడక్ట్ అవుతుంది కదండి. సో ఆ రిడక్షన్ ఏంటంటే కనుక సో సమ్మేషన్ ఆఫ్ ఈచ్ రోల్ అంటే ఈచ్ పేర్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి కదండి. సో వాటిని టోటల్ చేసుకుంటూ వస్తే కనుక మనకి నథింగ్ బట్ ఏంటి, ఎంతైతే రిడక్ట్ అయిందో ఆ రిడక్ట్ అయిన మెటీరియల్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా. So the overall therefore planetary mill can hot reduces a slab directly to strip in one pass through the mill. So planetary mill ఏం చేస్తుందండి, జనరల్ గా ఒక్కొక్కసారి పాస్ అయ్యి అవడం వల్లే మనకి ఆ స్ట్రిప్ కింద స్లాబ్ ని, సో దీన్ని స్లాబ్ అంటామండి, ఈ స్లాబ్ ని ఒక స్ట్రిప్ కింద చాలా సన్నగా ఫామ్ చేస్తుంది. ఓకేనా. బై వన్ పాస్ త్రూ ది మిల్. ది ఆపరేషన్ రిక్వైర్ feed rolls to introduce this slab into the mill and a pair of planishing rolls on the exit to improve the surface finish. So surface finish అవడం కోసం ఏం చేస్తున్నాం అంటే కనుక సో పెయిర్ ఆఫ్ ప్లానిషింగ్ రోల్స్ అంటే చాలా స్మూత్ గా ఉన్న రోల్స్ ని ఎదర్ ప్లేస్ చేస్తాం. సో దానివల్ల మనకి ఏం జరుగుతుంది, సర్ఫేస్ ఫినిష్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీస్ ఆర్ ది, సో ఒకసారి మనం రోలింగ్ అంటే ఏంటో చూసి వీడియోస్ చూద్దామండి ఒకసారి. ఓకేనా. అండ్ దెన్
So these are the two rollers, and slab will be passed into the rollers with some compression. So compressive strength అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే కనుక, సో ఈ మెటీరియల్ అనేది థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ థిక్నెస్ తక్కువ ఉంది, సో కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది అలా ఆప్టైన్ అవుతుంది. ఓకేనా, అండ్ దేర్ విల్ బి ఏ వేరియేషన్ ఇన్ లెంత్ యాజ్ ది థిక్నెస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. సో 4 high rollers అండి. సో మీకు థిక్నెస్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో చాలా పల్చటి ఒక ప్లేట్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, చాలా మందికి డౌట్ వస్తుంది, ఈ బయటకు కూడా వచ్చేస్తుంది కదా సార్ అని. సో రాదండి, ఓకేనా. సో దేర్ విల్ బి నో స్ట్రెస్ దేర్. So side view. Thickness decreasing while passing through the rollers. So మీరు అబ్జర్వ్ చేస్తే కనుక థిక్నెస్ అనేది ఎంత డిక్రీజ్ అయిందో చూస్తున్నాం మనం, అండ్ ద లెంత్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై కంపేరింగ్ విత్ ది ఒరిజినల్ స్లాబ్. సో మీరు ఒక ఒరిజినల్ స్లాబ్ ని కనుక కన్సిడర్ చేస్తే కనుక, ఆ ఒరిజినల్ స్లాబ్ ఏదైతే మనం రోలర్స్ గుండా పాస్ చేస్తున్నామో దాని యొక్క థిక్నెస్ లో వేరియేషన్ వస్తుంది, దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, థిక్నెస్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి లెంత్ అనేది వేరియేషన్ వస్తుంది. ఫస్ట్ స్లాబ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్. ఓకేనా, సో హాట్ వర్కింగ్ లో వచ్చేసరికి మెటీరియల్ అనేది కరగబెడతాను, నథింగ్ బట్ హీట్ చేస్తాం. ఓకేనా, హాట్ రోలింగ్ లో మనకి ఏదైతే కొంచెం స్ట్రక్చర్ అనేది లావుగా ఉంటుందో అటువంటివన్నీ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, సో ఈ టైప్ ఎలా వస్తుంది అంటే కనుక బేస్డ్ అపాన్ ది రోలర్స్ అరేంజ్మెంట్. సో రోలర్స్ మధ్యలో చిన్నగా గ్యాప్ ఇస్తారండి. ఓకేనా, సో ఏదైతే రోలర్స్ ఉన్నాయో రోలర్స్ మధ్యలో జస్ట్ ఇలా రోలర్స్ ఉన్నాయి కదండి, సో ఈ రోలర్స్ మధ్యలో ఇక్కడ గ్యాప్ ఇస్తే కనుక మనకు సర్క్యులర్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, ఇలా కంటిన్యూస్ గా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ తీగ, వైర్స్, తీగలని, షీట్లని, ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు.
సో 2 హై మిల్, 3 హై. సో 3 హై మనం చెప్పుకున్నాం కదండి. సో ఒకసారి 3 హై కనుక చూస్తే కనుక, సో ఫస్ట్ ఇనిషియల్గా థిక్నెస్ ఒకటి ఉంది, ఇనిషియల్ థిక్నెస్, సెకండరీ థిక్నెస్ అండ్ ద ఫైనల్ థిక్నెస్. సో ఈ రెండు థిక్నెస్ సమానంగానే ఉంటాయి. సో జస్ట్ ఏం చేస్తాం, సో ఇందులో జస్ట్ మెటీరియల్ మళ్ళీ బెండ్ చేసి పంపిస్తాం. అలా కాకుండా పక్కన కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, 4 హై రోలర్స్, క్లస్టర్, ప్లానెటరీ. సో ఈ ప్లానెటరీలో చూస్తే కనుక మెటీరియల్ మూవ్ అవడానికి కూడా మనం ఏ రోలర్స్ ప్లేస్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇదేంటి అంటే కనుక సర్ఫేస్ ఫినిష్ అనేది ఎక్కువ ఉండడం కోసం ఓకేనా ఎక్స్ట్రా రోలర్స్, స్మూత్ రోలర్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సిరీస్ ఆఫ్ రోలర్స్ అండి. ఓకేనా, బేస్డ్ ఆన్ రోలర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకేనండి, సో ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తాం ఒకసారి చూపిస్తాను. సో మెటీరియల్ బాగా కరగబెడతారు ఇనిషియల్గా. హీట్ చేస్తున్నారు నథింగ్ బట్. ఓకేనా, మెటీరియల్ ఏదైతే మనకి స్లాబ్స్ ఉన్నాయో ఆ స్లాబ్స్ని హీట్ చేస్తున్నాము. సో మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్తో రోలర్స్ అనేవి డిజైన్ చేస్తున్నామండి. సో ఇప్పుడు దాని గుండా ఏదైతే మనకి కావాలనుకుంటున్నామో దాని గుండా. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ, సో దీస్ ఆర్ ది వన్ టైప్ ఆఫ్ డిజైన్ ఫర్ మెటీరియల్. సో ఈ మెటీరియల్ ఎలా వస్తుంది అంటే కనుక ఈ విధంగా ఫామ్ అవుతుందండి. ఓకేనా, ఈ స్ట్రక్చర్ అనేది అటైన్ చేస్తుంది. సో ఒక హెచ్ లైక్ స్ట్రక్చర్ అనేది. ఓకేనా, అండ్ అంటే వైస్ చూసారు కదా మీరు, వైస్. సో ఇక్కడ వచ్చేసరికి ఒక టీ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దీని గుండా మనం మెటీరియల్ పంపిస్తే ఒక టీ లైక్ స్ట్రక్చర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కలర్ వేరియేషన్ కనిపిస్తుందండి. సో ఇదంతా కూడా కలర్ వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఒక టీ లైక్ స్ట్రక్చర్ నథింగ్ బట్ చెస్ కాయిన్ కనిపిస్తుంది కదా మనకి, ఆ చెస్ కాయిన్ లాగా మనకి స్ట్రక్చర్ అనేది ఆప్టైన్ అవుతుంది. ఓకేనా, రెడ్ కలర్ లో మీకు ఐడెంటిఫికేషన్ చూపించండి చూడండి. సో ఏదైతే మనకి హాట్ వర్కింగ్ అనుకున్నామో హాట్ వర్కింగ్ ప్రాసెస్ కోసం సో మెటీరియల్ని హీట్ చేస్తాం. సో స్లాబ్ని రోలర్స్ కూడా పంపించాలండి. ఓకేనా, సో స్లాబ్ని రోలర్స్ పంపిస్తే కనుక వి విల్ ఆప్టైన్ ద షేప్. సో ఏ షేప్ కావాలో ఆ షేప్ అండి. సి లైక్ స్ట్రక్చర్ కావాలి, సి లైక్ స్ట్రక్చర్. అలా కాకుండా ఫ్లాట్ ఎడ్జెస్ అయితే ఫ్లాట్ ఎడ్జెస్. ఓకేనా, నెక్స్ట్ హెచ్ లైక్ స్ట్రక్చర్స్ కావాలనుకుంటే హెచ్ వైసెస్ కానీ. సో మీకు ఇంతకుముందు షేప్స్ చూపించాను కదా రోలర్స్తో ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అని. సో అన్ని టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి మనం యూజింగ్ రోలర్ అనేది చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది ఆప్టైన్ చేస్తున్నారు. హెచ్ లైక్ స్ట్రక్చర్ వస్తుందండి ఇక్కడ. సో అక్కడ సి లైక్ స్ట్రక్చర్ వస్తుందండి ఇది. ఓకేనా, చూసారా హెచ్ లైక్ స్ట్రక్చర్. సో అండ్ దెన్ కూలింగ్. సో బై యూజింగ్ వాటర్.
మీకు కొన్ని పేపర్ మిల్స్లో కూడా మీకు ఇక్కడ రోలింగ్ టైప్ చేస్తుందండి. రోలింగ్ ఏం చేస్తుందంటే కనుక పేపర్ మిల్స్లో కొంచెం థిక్గా ఉన్న పేపర్ని థిన్గా చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ఏదైతే షీట్ మీకు రోలింగ్ రోలర్ కనిపిస్తుందో ఒక ఐరన్ గ్యాలనైజ్డ్ ఐరన్ షీట్స్ ఐరన్ వచ్చిందండి. ఓకేనా, by continuous passage through the rollers we can decrease the thickness of the sheets. సో థ్రెడ్డింగ్ కూడా చేయొచ్చు దీన్ని ఉపయోగించుకొని. ఓకేనా, సో ఒకసారి థ్రెడ్డింగ్ చేయడానికి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా థ్రెడ్డింగ్ చేస్తాం అంటే ఏంటి, పైన కింద కూడా మెటీరియల్తో కంప్రెస్ చేస్తాం. సో రోలర్స్తో కంప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఈ విధంగా, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ వాటికి థ్రెడ్డింగ్ ఇస్తాం. సో ఆ థ్రెడ్డింగ్ ఉపయోగించుకొని మెటీరియల్ మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, సో మెటీరియల్ అనేది అలా ఫిల్ అవుతుంది థ్రెడ్లో. ఎప్పుడైతే కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తామో, సో ఈ కంప్రెసివ్ ఫోర్స్ వల్ల ఈ మెటీరియల్ అనేది ఈ విధమైన స్ట్రక్చర్ అనేది అటైన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ గోయింగ్ ఫర్ డిఫెక్ట్స్. సో జనరల్గా టైప్స్ ఆఫ్ రోలింగ్ ప్రాసెస్ చూస్తే కనుక కంటిన్యూస్ రోలింగ్, ట్రాన్స్వర్స్ రోలింగ్, షేప్డ్ రోలింగ్ అండ్ సెక్షన్ రోలింగ్, రింగ్ రోలింగ్, పౌడర్ రోలింగ్, కంటిన్యూస్ కాస్టింగ్ అండ్ హాట్ రోలింగ్, థ్రెడ్ రోలింగ్. ఓకేనా, సో మనకి ఇవి ఏంటంటే టైప్స్ ఆఫ్ రోలింగ్ అంటే రోలర్స్ ఉన్నాయి కదా, రోలర్స్ బేస్ చేసుకొని. సో జనరల్గా చూస్తే కనుక ఏది చూసినా కూడా కంటిన్యూస్ రోలింగ్లోకి వస్తుంది బేసిక్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి. అండ్ ట్రాన్స్వర్స్ రోలింగ్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక మనకి ఏదైనా ఒక షేప్ అటైన్ చేయాలనుకోండి, సో సర్క్యులర్ వెజ్ యూజింగ్ సర్క్యులర్ వెజ్జెస్లో. ఓకేనా, సో హీటెడ్ బార్ అనేది ఏదైతే మనం కట్ చేసి ఉందో కట్ చేసిన షేప్ అనేది పెడతాం ట్రాన్స్వర్స్. ఓకేనా, సో హీటెడ్ బార్ ఈస్ క్రాప్డ్ టు ద లెంత్ అండ్ ఫీడ్ ఇన్ ట్రాన్స్వర్స్లీ బిట్వీన్ రోలర్స్. ఓకేనా, ట్రాన్స్వర్స్లీ అంటే కొంచెం రివర్స్గా పెడితే వల్ల మనకి అది అప్ అండ్ అవుతుంది. రోల్స్ ఆర్ రివాల్వ్ ఇన్ వన్ డైరెక్షన్. ఓకే, సో ఆపోజిట్ డైరెక్షన్ అది రొటేట్ అవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ ఇది రొటేట్ అవుతుంది. ఓకేనండి, సో ఒకసారి గోయింగ్ ఫర్ types of rolling processes. Okay, so these are the
సో రోలింగ్ మిషన్స్ అండి ఇవి. కొన్ని యూనివర్సిటీలో రోలింగ్ మిషన్స్ అనేవి మనకి ల్యాబ్స్లో ఉంటాయండి. ఓకేనా. సో the sheet with some thickness is made to pass through the rollers. ఓకేనా. సో అక్కడ రోలర్స్ అనేవి మిషన్లో ఉంటాయండి. సో మీకు ఫస్ట్ దానికి సెకండ్ దానికి కంపేర్ చేస్తే అంటే ఇక్కడికి కనుక కంపేర్ చేస్తే ద థిక్నెస్ ఆఫ్ ది మిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే వర్క్ పీస్ ఉందో అది తక్కువ ఉంటుంది. సో యాజ్ దే ఆర్ కంప్రెస్. సో ఇవి రోలర్స్ అండి. ఓకేనా. సో హియర్ ఇట్ ఈస్ ద రోలర్స్. సో కంటిన్యూస్ రోలర్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి స్టాండ్ 1, స్టాండ్ 2, స్టాండ్ 3 అని చెప్పుకున్నాం కదండి. సో అవి. సో వీ కెన్ obtain డిఫరెంట్ షేప్స్ హియర్. సో ఆ మెటీరియల్ ఎంత స్పీడ్గా అయినా రానివ్వండి, బట్ ఏంటి అంటే కనుక ఆ రోలర్స్ ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ మాత్రమే అటైన్ చేస్తాయి. సో వీ కెన్ అడ్జస్ట్ ది థిక్నెస్ బై అడ్జస్టింగ్ ద రోలర్స్ విత్. సో రోలర్స్ విత్ కదండి, రోలర్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం సో ఈ షీట్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో థిక్నెస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు.